నార్త్ ప్యారిష్ చర్చ్లో, ముఖ్యంగా YBSCలో 33 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ యూత్ బైబిల్ స్టడీ సెల్ వారు నిర్వహిస్తున్న, లేక ఈరోజు ప్రత్యేకించి లీడ్ చేస్తున్నటువంటి యూత్ సండేలో మీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువర్యులందరికీ, పెద్దలకు, ఇక్కడకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యూత్గా ఫీల్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శుభప్రద నామంలో నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. నేను క్రిస్మస్ గురించి మాట్లాడక ముందు ఒక ఇద్దరి గురించి ఇక్కడ నేను మాట్లాడాలి. ఒకటి శ్రీకాంత్ అన్న, సిప్పన్న అంటాం మేము. అన్న ఇక్కడ ఆరంభించినప్పుడు అటువైపు కూర్చుండేవాళ్ళం YBSC. అప్పుడే ఐ వాజ్ అ బడ్డింగ్ స్పీకర్నో కాదో కూడా తెలియదు. ఆ టైంలో వచ్చి ఇక్కడ బైబిల్ స్టడీస్ తీసుకోవడానికి అన్న నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇద్దరం చాలా జిగిరి దోస్తులుగా ఉండేవాళ్ళు. ఆయన నాకంటే చాలా పెద్దవారు. ఆయన కూడా యేసుప్రభు క్రిస్మస్ రోజున కిందకి దిగినట్టు ఆయన కూడా దిగి తన సహపాఠిలాగే నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. ఇప్పటి వరకు మా స్నేహం అలాగే కొనసాగుతోంది. సో మళ్ళీ అన్న ఇక్కడ ఉండడం, ఆయన సమక్షంలో YBSC లీడ్ చేస్తున్న యూత్ సండేలో మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. తర్వాత JS రత్నకుమార్ అన్నతో నాకు కొంచెం లేట్గా పరిచయం. ఆయన మ్యాజిస్ట్రేట్ అని మనం ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది, అలా ఉంటారు ఆయన. అన్న నా జీవితంలో ఆయన ప్లే చేసిన పాత్ర చాలా గొప్పది. నా లైఫ్ లాంగ్ ఐ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఐ బిలీవ్ దట్ హీఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు మీ యాజ్ ఎ బ్రదర్. అన్న, థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు సీ యూ హియర్. చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ అనగానే సర్వసాధారణంగా మనం యేసుక్రీస్తుని చిన్నవాడిగా చూడడం, ఉయ్యాల్లో లేకపోతే పశువుల పాకలో చూడడం పరిపాటి. దానివల్ల ఆయనకి జోలపాడే స్థాయికి కూడా మనం ఎదిగిపోయాం. అంటే ఆయన ఏదో చాలా చిన్నవాళ్ళలాగా, మన ఒళ్ళో ఆయన ఉన్నట్టు, మనమే ఆయన్ని బారసాల్లో వేసినట్టు ఆయనకి జోలపాడ్డాం. ఈ జోలపాటలను చూస్తున్నప్పుడు నాకు అది ఎంత షాలో థియాలజీ. ఇందాక రెవరెండ్ జేమ్స్ సుధీర్ గారు ఆంథ్రోపోస్ గురించి మాట్లాడుతున్నారు. బిఫోర్ హీ వాజ్ అన్ ఆంథ్రోపోస్, హీ వాజ్ ఎ థియాస్. ఆయన మనిషి కాకముందు ఆయన దేవుడు. అందుకని యోహాను ఆయన శిశువుగా పరిచయం చేయలేదు క్రీస్తుని. ఆయన సాక్షాత్తు దేవుడిగా పరిచయం చేసి ఆయన ఎలా మానవుడయ్యాడో ఆ ఉదంతాన్ని, ఆ క్రిస్మస్ ఉదంతాన్ని మనకి కన్నుల ముందు ఆవిష్కరించాడు. సో ఎప్పుడైతే మనం ఆయన్ని బేబీగా చేసేస్తామో, మరీ ఇన్ఫాంట్ బేబీగా, చంటి పిల్లాడిగా చేసి ఆయన్ని శిశువుగా పడుకోబెడతామో, థ్యాంక్ యూ, సో యూ మిస్ హిమ్ అ లాట్. అసలు ఆయన ఔన్నత్యాన్ని, ఆయన వైభవోపేతమైనటువంటి ఆయన రూపాన్ని, ఆయన సౌందర్యాన్ని మీరు మిస్ అయిపోతారు. దట్స్ అ బిగ్ మిస్టేక్ క్రిస్టియన్స్ డూ ఫర్ ఏజెస్. 2000 సంవత్సరాలుగా చాలామంది చేస్తూనే ఉన్నారు ఈ పని. బట్ జీసస్ వాజ్ నాట్ ఎ బేబీ, హీఈస్ మోర్ దెన్ ఎ బేబీ. అందుకే నేను నన్ను థీమ్ అడిగినప్పుడు నేను ఆ థీమ్ ఇచ్చాను, హీఈస్ మోర్ దెన్ ఎ బేబీ. మీకు ఒక మాట నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త, మీకు సండే స్కూల్లో స్కిట్స్లో చాలా చిరపరిచితమైనటువంటి వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు అంటే జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. గమ్మత్తు ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఇందాక మీరు వేసిన స్కిట్లో
అ బేబీ వాజ్ బోర్న్ టు సేవ్. రక్షించడానికి ఓ శిశువు పుట్టాడు. నెక్స్ట్ ప్లకార్డ్ ఏంటంటే హీ గ్రూ అప్ యాజ్ ఎ మ్యాన్. ఆయన మనిషిగా ఎదిగాడు, సిలువలో చనిపోయాడు. నెక్స్ట్ ప్లకార్డ్ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. బట్ మనం ప్రతి క్రిస్మస్కి ఏం చేసాం? మళ్ళీ ఆయన్ని బేబీ చేసాం. బట్ యాక్చువల్లీ హీ వాజ్ ఎ బేబీ ఇన్ డీడ్. ఎప్పుడైతే జ్ఞానులు ఆయన్ని దర్శించారో ఆ పశువుల పాక దగ్గర, ఆయన నిజంగానే బేబీగా ఉన్నాడు ఆ టైంకి. కానీ వాళ్ళు బేబీగా చూడలేదు ఆయన్ని. వాళ్ళ కనుల ముందు ఫిజికల్గా, భౌతికంగా ఆయన శైశవ దశలో ఉన్నాడు, శిశువుగా ఉన్నాడు. కానీ శిశువుగా చూడలేదు వాళ్ళు. శిశువు ముందు సాగిలపడ్డారు, శిశువు ముందు పూజ మొదలెట్టారు, శిశువుకి కానుకలు సమర్పించుకున్నారు. ఏదో కానుకలు ప్రేమతో ఇవ్వడం కాదు, ఇక్కడ రాయబడిన మాట సమర్పించారు, సబ్మిషన్. సో ఇన్ దాట్ బేబీ, a small tiny little baby, they could see God. కానీ ఈరోజు ఆయన దేవుడిగా నిరూపించుకున్న తర్వాత కూడా, పునరుద్ధానం తర్వాత మళ్ళీ ఆయన్ని బేబీ చేసేయడం, మనం జ్ఞానులకి రివర్స్లో వెళ్తున్నాం. we need to realize this. ముఖ్యంగా యంగ్స్టర్స్కి సంబంధించినటువంటి సండే కాబట్టి ఇది మీతో నేను కాస్త ఎక్కువగానే మాట్లాడాలి. ఓ 70% మీతో, 30% పెద్దలతో మాట్లాడాలి ఈ రోజున. యేసుక్రీస్తు వారిని ఆరాధించడం నేర్చుకోవాలి. దట్స్ నెంబర్ 1. పూజించడం నేర్చుకోవాలి. ఈ ఒక్క వచనం నుంచి క్రిస్మస్ రోజున, అసలు క్రిస్మస్ అనే మాట అందులోంచి పుట్టింది. క్రైస్ట్ మాస్. మాస్ అంటే మీరు అనుకునే మమ్మం మాస్ కాదు, అది MASS, ఇది MAS. మాస్ అంటే ఆరాధన. కొన్ని డినామినేషన్స్లో ఇంకా మాస్ అనే అంటారు వాళ్ళు ఆరాధనని. క్రీస్తును ఆరాధించడం, దట్స్ పాయింట్ నెంబర్ 1. ఈరోజు క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకొని, మనం పురస్కరించుకొని ఆయన్ని తలపోసుకునేటప్పుడు మనం ఎంత మేరకు క్రీస్తు ఆరాధకులుగా ఉన్నాం అన్న ప్రశ్న వేసుకోవాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఈ మధ్య చాలా విపరీతంగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. ఎలా? ఇక్కడ అరుస్తారు, అక్కడ మ్యూజిక్ కొడతారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆరాధన సింగింగ్కి, గిటార్కి, వాయిద్యాలకి పరిమితం కాదు. అది ఆరాధన కాదు. ఆరాధన చాలా పెద్దది, చాలా విస్తృతమైంది, అది చాలా లోతైనది. ఇట్ ఈస్ సో డీప్ అండ్ సో వైడ్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆరాధన ప్రార్థన కంటే మిన్న. ఎందుకంటే ప్రార్థనలో మన అవసరాలే మనకు గుర్తొస్తాయి. ఆరాధన కృతజ్ఞత కంటే మిన్న. ఎందుకంటే కృతజ్ఞతలో దేవుడు మనకు చేసిన మేళ్లే గుర్తొస్తాయి. ఆరాధనలో దేవుడు మేళ్లు చేసినా చేయకపోయినా, ఆయన ఎవరో తెలుసుకొని, నాకేం జరిగినా జరగకపోయినా ఆయన్ను ఆయనగా గుర్తించి, ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఫ్యాసినేట్ అయి, ఫిదా అయిపోయి, మీ భాషలో చెప్పాలంటే పడిపోయి ఆయన ఆరాధిస్తాం. ప్రార్థనలో మన అవసరాలు మన మనసు నిండా ఉంటాయి. కృతజ్ఞతలో ఆయన మేళ్ళు మన మనసు నిండా ఉంటాయి. రెండిట్లో మనం ఉంటాం. అక్కడ ఆరాధనలో మనల్ని మనం మర్చిపోతాం. ఆయనే ఉంటాడు, మన మనసు నిండా ఆయనే ఉంటాడు, మన హృదయం నిండా ఆయనే ఉంటాడు. మన ప్రాణాత్మ దేహాలను ఆయనకి దాసోహం చేసి ఆయన ముందు సాష్టాంగ పడతాం, ఆయనకి ఇచ్చి వేసుకుంటాం. దట్స్ వర్షిప్. జ్ఞానులు పూజించేటప్పుడు విలువైనది ఏదో ఇచ్చి వేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ చెప్తున్న మాటలు బంగారము, సాంబ్రాణి, బోళము చాలా విలువైన వస్తువులు. మేబీ ఈ రోజుల్లో సాంబ్రాణి ఎక్కడైనా దొరుకుతుందేమో మీకు, బట్ ఆ రోజుల్లో చాలా విలువైన వస్తువులు. ద బెస్ట్. ఆరాధన అంటే గిఫ్టింగ్ యోర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను నీవే ఒక బహుమానంగా ఆయనకి ఇచ్చి వేసుకోవడం, యాజ్ అన్ ఆఫరింగ్ ఆఫ్ వర్షిప్. క్రిస్మస్ అంటే ఏమిటంటే దేవునికి నా జీవితాన్ని నైవేద్యంగా ఇచ్చి వేసుకోవడం, గివింగ్ మై బెస్ట్. అది ఆరాధన. ఆ స్థాయి ఆరాధనకి మనం ఎదిగినప్పుడు క్రీస్తును నిజంగా ఆరాధించిన వాళ్ళం, పూజించిన వాళ్ళం అవుతాం. నిజంగా క్రిస్మస్ మనం జరుపుకున్న వాళ్ళం అవుతాం. క్రిస్మస్ అంటే ఏదో స్టార్ల గురించో, బెలూన్ల గురించో, పలావ్ గురించో,
లేకపోతే ఇంక దేని గురించో కాదు. క్రిస్మస్ ఈజ్ అబౌట్ 3 cuts అన్నాడు ఒక పాస్టర్ గారు. 3 cuts, క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 cuts అన్నాడు ఆయన. ఏమిటి సార్ అని అంటే ఆయన అసలు రహస్యం బయట పెట్టారు. ఫస్ట్ కట్ అంట హెయిర్ కట్ అంట, సెకండ్ కట్ అంట కేక్ కట్ అంట, థర్డ్ కట్ అంట ఫౌల్ కట్ అంట, అంటే కోడి కోసుకోవడం. చివరికి ఎవరు కట్ అయిపోయారు? క్రైస్ట్ కట్ అయిపోయాడు. నో, దాట్స్ నాట్ క్రిస్మస్ మై ఫ్రెండ్స్. క్రైస్ట్ షుడ్ బి అట్ ద సెంట్రల్ ప్లేస్. కాబట్టి క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్. అందుకనే కొద్దిసేపు మనం ఆరాధన గురించి ఆలోచన చేయాలి. ఆరాధించక ముందు అవగాహన ఉండాలి. రెవల్యూషన్ ఆల్వేస్ ప్రిసీడ్స్ వర్షిప్. వేర్ దెర్ ఈస్ నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దెర్ కెనాట్ బి వర్షిప్ ఆఫ్ గాడ్. ఎందుకని ఆరాధనకి విగ్రహారాధనకి అంత వ్యత్యాసం? విగ్రహారాధన తామనుకున్న దేవుణ్ణి పూజిస్తారు. ఆరాధనలో తాము తెలుసుకున్న దేవుణ్ణి పూజిస్తారు. దేవుణ్ణి ఊహించుకోవడం మొదలెడితే 3 దేవుళ్ళు పుడతారు. చాలామంది నన్ను అడుగుతుంటారు, హైందవ సోదరులు మిత్రులు, ఎంతమంది దేవుళ్ళు సార్ అని. వాళ్ళకి బాగా తెలిసి నేను క్రైస్తవుణ్ణి అని. నేను యేసు ఒక్కడే దేవుడు అనాలని, నన్ను పట్టుకోవాలని వాళ్ళ ఆశ. నేను అందుకే ఒక మాట చెప్తాను ఇప్పుడు వాళ్ళకి. మనం చేసుకున్న వాళ్ళం, మనం సృష్టించుకున్న దేవుళ్ళు అనేకం, కానీ మనల్ని చేసినవాడు, మనల్ని సృష్టించిన వాడు ఒక్కడే. ఆరాధన ఎప్పుడు మనల్ని సృష్టించిన వాడిని పూజిస్తుంది. విగ్రహారాధన మనం చేసుకున్న వాళ్ళని పూజిస్తుంది. దెర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. మనం సమరయ స్త్రీగా ఉండకూడదు. సమరయ స్త్రీ ఆరాధన గురించి ఒక గొప్ప ప్రశ్న లేవనెత్తింది. ఆమె చాలా సింపుల్ లేడీ. ఆమెకి అంత మంచి పేరు కూడా లేదు వాళ్ళ ఊళ్ళో. కానీ అద్భుతమైన థియలాజికల్ ప్రశ్నలు లేవనెత్తింది ఆవిడ. అయ్యా, మేము ఇక్కడ ఆరాధిస్తాం, మీరు అక్కడ ఆరాధిస్తారు. ఒకవేళ నేటి భాషలో మాట్లాడుకోవాలంటే, అయ్యా మేము లూథరన్ చర్చిలో ఆరాధిస్తాం, మీరు క్యాథలిక్ చర్చిలో ఆరాధిస్తారు, ఎక్కడ ఆరాధించాలి అని అడిగింది ఆవిడ. అమ్మా, ఇక్కడ అక్కడ ఆరాధించడం కాదు, గుండెల్లోంచి ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని ప్రభు చెప్పాడు. ఇది మనందరికీ పరిచితమే. కానీ దానికి ముందు ఒక మాట చెప్పారు ఆయన, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తారు. సమరయులకి తెలియంది ఏంటి? ఇదిగో ఇది లేదు వాళ్ళ దగ్గర పూర్తిగా. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించే నాటికి సమరయులకి కేవలం 5 పుస్తకాలే తెలుసు. మోషే రాసినటువంటి పంచకాండాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. మిగిలిన పుస్తకాలని వాళ్ళు అంగీకరించలేదు. అంచేత దే న్యూ పార్ట్లీ, వాళ్ళకి పాక్షికంగానే దేవుడు తెలుసు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి, ఆరాధించక ముందు ఆయన్ని ఎరగాలి. ఎవరో రాసిన పాట నేను ఇక్కడ అద్భుతంగా పాడగలను. పాటలు పాడకూడదని నేను చెప్పట్లేదు, మ్యూజిక్ వేయకూడదని నేను చెప్పట్లేదు. సిప్పని అడగండి, మేము మ్యూజిక్ పిచ్చేవాళ్ళం, సంగీతంలో మునిగి తేలేవాళ్ళం. నా మాటకు అర్థం అది కాదు. కానీ ఎవరో రాసిన పాట నేను పాడడం వేరు, నా గుండె లోతుల్లోంచి నేను పాడడం వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రభువుని ఎరగడం చాలా ప్రాముఖ్యం. ఇందాకన్నా చెప్తూ ఉన్నారు, 1980వ దశకంలోనే నేను పాస్టర్ గారు అబ్బాయిని అయినప్పటికీ యేసుక్రీస్తుని నేను ఎరగని వాడిని, ఇప్పుడు ఎరిగిన వాడిని. అది చాలా ప్రాముఖ్యం. నీ గుండెల్లో ఆయన లేకుండా, ఆయనతో నువ్వు నీ ఆత్మలో కనెక్ట్ అవ్వకుండా ఆయన నువ్వు ఆరాధించలేవు. మ్యూజిక్ అయిపోగానే నీ ఆరాధన కూడా చప్పబడిపోతుంది. బట్ నువ్వు ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ఆయన్ని నువ్వు తెలుసుకుంటావు. చూడండి, జ్ఞానులు ఆయన్ని ఆరాధించక ముందు ఆయన్ని చూచారు, ఆయన్ని తేరి చూచారు. ఆయన్ని చూడకముందు ఆయన గురించి తెలుసుకున్నారు, అక్కడికి వచ్చాక ఆయన్నే తెలుసుకున్నారు. మనం చాలాసార్లు చర్చిలో కూర్చున్నప్పుడు, బహిరంగ సభల్లో కూర్చున్నప్పుడు, యూట్యూబ్లో వింటున్నప్పుడు మనం ఆయన గురించి తెలుసుకుంటాం. కానీ ఆయన్నే తెలుసుకోవాలి. ఆయనతో ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతామో అప్పుడే. అసలు క్రిస్మస్ దేనికి? దేవుడికి మనిషికి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత
మనిషి దేవుణ్ణి చేరుకోలేని పరిస్థితుల్లో, మనిషి దేవుణ్ణి తనంతట తాను కనెక్ట్ కాలేని పరిస్థితుల్లో, మనిషికి దేవుడికి ఒక అనంతమైన అగాధం ఉండిపోతున్న పరిస్థితుల్లో, అనంతమైన అగాధాన్ని పరిమితమైన మానవుడు దాటలేని పరిస్థితుల్లో, అనంతమైన దేవుడు తానే దాటి యువతలకు వచ్చాడు మనల్ని మళ్ళీ దేవుడికి కనెక్ట్ చేయడానికి. ఇంకా మనం దేవుడితో కనెక్ట్ అవ్వలేదనుకోండి, యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన రాక నిరర్ధకం అవుతుంది, వ్యర్థమైపోతుంది. ఆయనతో మనం కనెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం సినిమాల్లో ఎవరో పాట పాడితే కనెక్ట్ అవుతాం, మన సినిమాల్లో ఒక డైలాగ్ చెప్తే కనెక్ట్ అయిపోతాం కదండి యంగ్స్టర్స్. కానీ ప్రభుతో మనం కనెక్ట్ అయ్యావా? నిన్ను సృష్టించిన దేవుడితో నువ్వు కనెక్ట్ అయ్యావా? నీ కోసం సిలువలో చనిపోయిన వాడితో నువ్వు కనెక్ట్ అయ్యావా? దట్స్ ఎ క్వశ్చన్. కాబట్టి ఆయనతో నేను కనెక్ట్ అవ్వకుండా, కమ్యూనికేట్ చేయకుండా నేను ఆయన్ని ఆరాధించలేను. దట్స్ నెంబర్ 1. ఈ క్రిస్మస్ నాడు మనం ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను ఆయనతో కనెక్ట్ అవుతాను ఇన్ ఎ వెరీ పర్సనల్ లెవెల్, చాలా వ్యక్తిగత స్థాయిలో. ఇంకా ఆయన నేను తప్ప ఎవరు అక్కడ ఉండం. ఇందాక తను చెప్తుంది అమ్మాయి సాక్ష్యం, అప్పుడు దాకా తన జీవితం ఎలా ఉంది, కనెక్ట్ అయిన తర్వాత తన జీవితం ఎలా ఉంది. ఇందాక సిప్పని చెప్తా ఉన్నారు, అప్పుడు దాకా తన జీవితం ఎలా ఉంది, కనెక్ట్ అయిన తర్వాత తన జీవితం ఎలా ఉంది. యు నీడ్ టు కనెక్ట్ విత్ జీసస్. నువ్వు ఎన్ని ఆరాధనలు చేసినా, నువ్వు ఎన్ని సండే స్కూల్ తీసుకున్నా, నువ్వు ఎన్ని సండే స్కూల్ మీటింగ్స్కి అటెండ్ అయినా, ఎన్ని యూత్ మీటింగ్లకి అటెండ్ అయినా, అన్లెస్ యూ కనెక్ట్ విత్ హిమ్ యూ కెనాట్ ఎంజాయ్ నైదర్ హిమ్ నార్ యువర్ సెల్ఫ్. ఆయన్ని ఎంజాయ్ చేయలేవు, నిన్ను ఎంజాయ్ చేసుకోలేవు. సో కనెక్ట్ అయిన తర్వాత యూ నీడ్ టు వర్షిప్ హిమ్. మనం క్రిస్మస్ నాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఆరాధకులుగా మారాలి. ఆదివారం ఆరాధకులు కాదు, పండగలప్పుడు ఆరాధకులు కాదు, నిత్య ఆరాధకులుగా మనం మారాలి. ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ అవుతామో ఆయన మనతో కనెక్ట్ అవుతాడు, ఆయన మనలో జీవిస్తాడు. యూ ఫీల్ హిమ్ ఎవ్రీ టైమ్, యూ ఫీల్ హిమ్ ఎవ్రీ టైమ్. హీఈస్ దేర్ విద్ ఇన్ యూ. యూ లివ్ ఇన్ ద కాన్షియస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క సన్నిధి ఎరుకలో నువ్వు జీవిస్తావు. And whatever you do will be a worship unto him. నువ్వు గిటార్ వేయి, ఆయనకు ఒక వర్షిప్. నువ్వు పాట పాడు, ఆయనకు ఒక వర్షిప్. నువ్వు వంటగదిలో ఉల్లిపాయలు తరుగు, ఆయనకు ఒక వర్షిప్. నువ్వు ఒక డాక్టర్ అవ్వు, ఆయనకు ఒక వర్షిప్. నువ్వు ఒక పెయింటింగ్ వేయి, ఆయనకు ఒక వర్షిప్. ఎవ్రీథింగ్ యు డూ విల్ బి ఎ వర్షిప్. కొలస్సీ పత్రిక 3:23 అదే చెప్తున్నాడు పౌలు, మీరు ఏది చేసినను ప్రభువు నిమిత్తము చేయండి. బ్రదర్ లారెన్స్ అని ఒక ఆయన ఉన్నారు, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనే అద్భుతమైన పుస్తకం రాశారు. మీకు అక్కడ దొరికితే కొన్ని చదువుకోండి. ఆయన ఒక క్యాథలిక్ మాంక్, ఆయన ఇంకా ఫాదర్ అవ్వలేదు, బ్రదర్ ఆయన. కానీ ఆయన పని ఏమిటో తెలుసా? ఆ క్యాథలిక్ మొనాస్ట్రీలో, క్రైస్తవ ఆశ్రమంలో ఆయన పని ఏమిటంటే వంట వండడం, అంట్లు తోమడం, అది ఆయన పని. కానీ ఆయన రాస్తాడు దేవుడి గురించి, ఆరాధన గురించి అద్భుతమైన విషయాలు రాస్తాడు. ఆయన అంటాడు, నేను ఆమ్లెట్ వేసేటప్పుడు ఐ ఫీల్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్, ఐ వర్షిప్ హిమ్ అంటాడు. నేను అంట్లు తోమేటప్పుడు ఐ ఎంజాయ్ గాడ్, ఐ వర్షిప్ హిమ్ అంటాడు. బికాజ్ ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద లార్డ్ సేక్. ఆయన కోసం నేను చేస్తానంటాడు. నా ఈ ఆరాధన అభ్యాసం మీకు అంటుకుందనుకోండి, క్రిస్మస్ మీ జీవితాల్లోకి వచ్చినట్టే. దెర్ ఈజ్ క్రైస్ట్ మాస్ ఇన్ యువర్ లైఫ్. ఆరాధనతో కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకి. ఎప్పుడైతే ఆరాధించడం మొదలెడతారో, మీరు ఆరాధించే ఎవరిని ఆరాధిస్తారో ఆయనలాగా మారిపోతారు. ఆరాధన ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది మనిషిని. మీరు చూడండి, సినిమా యాక్టర్లని ఆరాధించేటువంటి తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు చాలామంది. వాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి, వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేస్తారో, వాళ్ళు ఎవరిలాగా జీవించాలనుకుంటారో, వాళ్ళు ఎవరిలాగా మాట్లాడాలనుకుంటారో, వాళ్ళు ఎవరిలాగా హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటారో, వాళ్ళు ఎవరిలాగా డ్రెస్ వేసుకోవాలనుకుంటారో. ఏమిటది? అది ఆరాధనలో ఉన్నటువంటి ఒక నియమం. అది యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. మీరు విగ్రహాలను ఆరాధించారా, వాటిలాగా అవుతారు.
115వ దావీదు కీర్తనలో ఈ మాట ఉంది, విగ్రహములను చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వలె అవుతారు అని. When you worship somebody, you become like her, you become like him. But if you worship Jesus, you cannot be less than Jesus. And that's a good news, that's a great blessing. ఆరాధనలో ఉన్న బ్లెస్సింగ్ అది. మీరు నిజంగా ఎదగాలి అని అనుకుంటే మీరు ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన పోలికలో మిమ్మల్ని చేసుకున్నాడు. పాపం వచ్చి ఆ పోలికను ఛిద్రం చేసింది, పాడు చేసింది. మళ్ళీ ఆయన వచ్చాడు, తన పోలికను, తన స్థానాన్ని వదిలేసి మన పోలికగా పుట్టి మనల్ని మళ్ళీ తన పోలికగా మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఆయన. దట్స్ క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. నేను పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ నాకు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నన్ను మనిషిగా, అంటే తన పోలికలో, తన రూపంలో నన్ను చేసుకున్నాడు. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించుతూ దేవలో మీరు పాడేది అదే. ఎందుకు చేసావు నన్ను నీ రూపంలో? తుమ్మటి మోసెస్ గారు రాసిన, రెవరెండ్ తుమ్మటి మోసెస్ గారు రాసిన పాట, గుంటూరు వారే. యు డోంట్ నో. ఒక సింహాన్ని చేయలేదు, ఒక పులిని చేయలేదు, ఒక ఏనుగుని చేయలేదు. కానీ పిచ్చి మొహలం మనల్ని సింహాలతోటి పులులతోటి పోల్చుకుంటా ఉంటాం. మీరు ఎప్పుడైనా సింహాలు సర్కస్ పెడితే మీరు వెళ్ళి అక్కడ అవి కొరడా జులిపిస్తే మీరు స్టూల్ ఎక్కి నించోవడం, మీరు బోన్లోకి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? అంతలేసి సింహాన్ని, అంతలేసి పులుల్ని, అంతలేసి ఏనుగుల్ని మనిషి కొరడా ఇలా జులిపిస్తే అది ఎక్కి ఒక చిన్న స్టూల్ మీద కూర్చుంటుంది. దట్స్ హ్యూమన్ బీయింగ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎంతకాలం జంతువులతో పోల్చుకుంటాం మనల్ని? సినిమాలను చూసి పాడైపోకండి. ఆరాధించడం నేర్చుకున్నప్పుడు ఆయనలాగా మనం మారుతాం. మనకంటే కింది స్థాయి దాన్ని ఆరాధించి చూడండి, కిందికి దిగజారిపోతారు. మీకంటే పై స్థాయిలో ఉన్న అత్యున్నతుడైన దేవుణ్ణి, అనంతుడైనటువంటి దేవుణ్ణి, మరణం గెలిచిన క్రీస్తుని మీరు ఆరాధించి చూడండి, మీరు ఆయనలాగా ఎదుగుతారు. ఆయన్ని ఎరిగే కొలది ఎదుగుతారు. అది కేవలం ఇక్కడ చేసే ఆరాధనతో రాదు, మీ జీవితమే ఒక ఆరాధన అయినప్పుడు వస్తుంది. జ్ఞానులు కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. దాదాపుగా వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి క్రిస్మస్కి, వాళ్ళు ఫస్ట్ క్రిస్మస్కి చేరుకునేటప్పటికి 2 సంవత్సరాలు పట్టింది. అందుకని హేరోదు పిల్లల్ని చంపమన్నప్పుడు 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపమన్నాడు. కారణం అదే. 2 years పట్టింది వాళ్ళకి. మీరు ఇక్కడికి ఎంత దూరం నడిచొచ్చి ఉంటారు? నడిచి కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ కదా, 90%. ఆరాధన రిస్క్ తీసుకుంటుంది. ఆరాధన అన్నిటినీ కాదనుకుంటుంది దేవుడి కోసం. ఆరాధన మీకుందా ఈరోజు? పెద్దలైనా పిల్లలైనా మీరెవరైనా చర్చ్లో పీఠం కంటే ఎక్కువగా మీరు మీ ప్రభువుని ప్రేమిస్తారా? పెద్దలను అడుగుతున్నాను నేను. డబ్బు కంటే ఎక్కువగా మీ ప్రభువుని మీరు ప్రేమిస్తారా? సీనియారిటీ కంటే ఎక్కువగా మీ ప్రభువుని మీరు ప్రేమిస్తారా? ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ అహం నేలపాలైపోతుంది. అహం ఎగిసిపడదు. ఆ 24 పెద్దలు ఏం చేశారు? ప్రభువుని చూసినప్పుడు తమ కిరీటాలను ఆయనకి పాదాక్రాంతం చేశారు, అక్కడ గిరవట వేశారు. మనం ఏం చేస్తాం? చర్చికి వచ్చేటప్పుడు కిరీటాలు పెట్టుకొని వస్తాం. రేపు క్రిస్మస్ చూడాలి మీ చర్చి. ఓ పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఈ మధ్య క్రైస్తవులు చర్చికి రావట్లేదంట, వాళ్ళ నగళ్ళు వాళ్ళ చీరలే వస్తున్నాయంట. అది ఆరాధన కాదు, ఇది ఫ్యాషన్ షో కాదు, ఇది ఒక ర్యాంపు కాదు, ఇది ఇక్కడ పెరేడ్ షో చేసుకోవడానికి కాదు. ఇది మీరు ఇంకెక్కడైనా ఏ పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు, ఏ కిట్టి పార్టీకి వెళ్ళినప్పుడు చేసుకోండి. ఇక్కడ కాదు. ఇక్కడ ఆయన హైలైట్ అవ్వాలి, నువ్వు హైలైట్ అవ్వకూడదు. కొన్నిసార్లు మీరు వేసుకునే నగలు, మీరు కట్టుకునే చీరలు, మీరు వేసుకునే డ్రెస్సులు చూస్తుంటే అసలు మీరు కూడా కనపడరు, మునిగిపోయి ఉంటారు, అవే కనపడతా ఉంటాయి. వాట్ ఈజ్ వర్షిప్?
ఆరాధించడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వాళ్ళకు ఒక ఐకాన్ అయిపోయాడు. ఆ చిన్న బాలుడిని చూసి చిన్న బాలుడిని మాత్రమే చూడలేదు, అందులో దేవుణ్ణి చూశారు. ఎంతమంది యూత్కి ఈ రోజున యేసుక్రీస్తు ఒక ఐకాన్? మోర్ దాన్ ఏ బేబీ అన్నాను కదా, నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మోర్ దాన్ మహేష్ బాబు, మోర్ దాన్ సమంత, చాలామంది పేర్లు ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు. మోర్ దాన్ బ్లా బ్లా బ్లా. ఈజ్ హీ యువర్ ఐకాన్? ఈజ్ హీ యువర్ మోడల్? ఆయన నువ్వు క్యాంటీన్కి వెళ్ళినా, నువ్వు కాలేజ్కి వెళ్ళినా, నువ్వు బెడ్రూమ్లో ఉన్నా బాత్రూంలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు చాట్ చేస్తున్నా, ఫేస్బుక్లో ఉన్నా, ఆయన నీకు ఐకానా? ఆయన నీ మోడలా? If he is not your model, you are unfit to celebrate Christmas. Christmas is about not only worship, it's about the lordship of Christ. ఆయన ప్రభు. సెయింట్ అగస్టిన్ ఒక మాట అన్నాడు, if Jesus is not the Lord of all, he is not a Lord at all. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాకపోతే అసలు ప్రభువే కాదన్నాడు ఆయన. హీ ఈజ్ సచ్ ఎ సుప్రీం సావరెన్ లార్డ్. క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ హీ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితానికి ఆయన ప్రభువా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో పేతురు చెప్పే మాట ఏమిటంటే, క్రీస్తును మీ హృదయములయందు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. లార్డ్షిప్. మీరు డెమోక్రసీ మాట వినుంటారు కదా, ప్రజలే స్వాములు, ప్రజాస్వామ్యం. బట్ దిస్ ఈజ్ క్రైస్టోక్రసీ. క్రీస్తే స్వామి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆయన లార్డ్షిప్ కింద నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఆయన లార్డ్షిప్ కింద నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఆయన లార్డ్షిప్ కింద మీరు ఉండాలి. దెర్ ఈస్ అ బ్లెస్సింగ్ అండర్ హిజ్ లార్డ్షిప్. పాపం ఏం చేస్తుందంటే నిన్ను నువ్వు కూడా పరిపాలన చేసుకోకుండా చేసేస్తుంది. వెన్ యు ఆర్ నాట్ విత్ క్రైస్ట్, క్రీస్తులోకి నువ్వు రాక మునుపు నువ్వు పాపమునకు దాసుడివి. సిన్ ఈజ్ యువర్ లార్డ్. కయీన్తో ఏం చెప్పాడు దేవుడు? వాడు ఇంకా మర్డర్ కూడా చేయలే. ఇంకా ఏం చెప్పాడు? ఫస్ట్ మర్డర్ హిస్టరీలో. ఐపీసీ నెంబర్ అన్నని అడగండి, చెప్తారు. ఫస్ట్ మర్డర్ జరగక ముందు దేవుడు కౌన్సిలింగ్ ఇచ్చాడు కయీన్కి. మీలాంటి చాలా యంగ్స్టరే వాడు. ఏమన్నాడు తెలుసా దేవుడు? పాపము వాకిట పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతోంది. హీబ్రూలో దాని అర్థం ఏమిటంటే, అది నిన్ను పరిపాలించబోతుంది, చక్రం తిప్పబోతుంది, నిన్ను ఆడించబోతుంది. తస్మాత్ జాగ్రత్త. అదే విషయం మళ్ళీ స్త్రీ విషయంలో చెప్పాడు. స్త్రీకి భర్త మీద వాంఛ కలుగుతుంది. చాలా మంది అనుకున్నారు భర్త మీద ఇష్టం పుడుతుందని అనుకున్నారు. హీబ్రూలో అలా లేదు ఎక్స్ప్రెషన్. భర్తను ఆడిస్తుంది అని అర్థం అన్నమాట. అది మీరు కల్లారా చూస్తూనే ఉన్నారు. దేర్ఫోర్ నువ్వు క్రీస్తు యొక్క ప్రభుత్వం కింద లేవు అంటే నువ్వు పాపం ప్రభుత్వం కింద ఉన్నట్టే. మీరు క్రీస్తులోకి వస్తే పాపము ఇక మీద మీ మీద ప్రభుత్వం చేయదు అంటున్నాడు పౌలు రోమా 6:14. Now there is a blessing in the lordship of Christ. ఎప్పుడైతే నేను ప్రభు యొక్క ప్రభుత్వం కిందకు వస్తానో నాకు స్వేచ్ఛ దొరుకుతుంది. ప్రభువే ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం దొరుకును. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దెర్ ఈస్ ఫ్రీడమ్ ఇన్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్. మీరు కోరుకునేది ఫ్రీడమే కదా. మీకు చెప్పిన అచ్చమైన ఫ్రీడమ్ అంటే ఏంటో, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. పాపం ఉన్న చోట సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, పాపం కంట్రోల్ ఉంటుంది. క్రీస్తు దగ్గర సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. ఆత్మఫలమేమనగా సెల్ఫ్ కంట్రోల్, ఆత్మఫలంలో ఒక ఆస్పెక్ట్. ప్లీజ్ అండర్స్టాండ్,
Therefore, is he my Lord? That's my next question. నేను క్రైస్ట్ మాస్లో ఉంటే ఆయన నా ప్రభు అయి ఉండాలి. అండ్ థర్డ్లీ, he should be my మోడల్ ఐకాన్. కొన్ని విషయాలు నేను చెప్పి ఆయన్ని మోడల్ చేసుకుంటే వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటో మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ మీరు యేసుక్రీస్తు మీ ఐకాన్ అయితే మీరు మహేష్ బాబు కంటే గొప్పవాళ్ళు అవుతారు, మీరు సమంత కంటే గొప్పవాళ్ళు అవుతారు, మీరు జగన్ కంటే గొప్పవాళ్ళు అవుతారు, మీరు సచిన్ టెండూల్కర్ కంటే కూడా గొప్పవాళ్ళు అవుతారు. ఐ డోంట్ నో హూ ఈజ్ యువర్ ఐకాన్. బట్ ఇఫ్ యూ మేక్ జీసస్ యాజ్ యూత్ ఐకాన్, then you will be blessed beyond measure and beyond your imagination. మీరు ఊహించలేనంత, మీరు తట్టుకోలేనంత ఉన్నతంగా మీరు బ్లెస్ అవుతారు. దట్స్ జీసస్. అండ్ వెన్ యూ మేక్ హిమ్ ఎ మోడల్, ఆయన్ని మీరు ఐకాన్గా మోడల్గా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎలా జీవించాడో మీకు తెలిసి ఉండాలి. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి నరావతారం గురించిన గాథ, నిజగాథ, చారిత్రక ఘట్టం. ఇది పుక్కిట పురాణం కాదు. ఆయన నిజంగా ఈ భూమి మీద నడిచాడు, నిజంగా ఈ భూమి మీద ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన నీలాంటి నాలాంటి పరిస్థితుల్లోకి ఒదిగిపోయాడు. ఆయన దేవుడు అయ్యుండి దేవుడు కానట్టుగా జీవించాడు. హీ లివ్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ నాట్ గాడ్. ఎందుకో తెలుసా? ఒక మనిషి నిజంగా ఎలా జీవిస్తాడో అలా జీవించి చూపించాడు. ఒక పాపంలో పడని మనిషి, ఒక దేవుడు ఒరిజినల్గా చేసిన మనిషి, ఏదైనా వనంలో ఒరిజినల్గా మనిషిని ఎలా చేశాడో ఆ ఒరిజినల్ మనిషి ఎలా ఉంటాడో జీవించి చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇలా బ్రతకాలిరా అని చూపించాడు ఆయన మనకి. దట్స్ జీసస్. 1885లో బాంబే ప్రెసిడెన్సీలో, మేబీ నాకు ఇఫ్ మై మెమరీ ఈజ్ గుడ్, గాంధీజీ అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ వాజ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, దట్ వాజ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ వాజ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ సాక్రిఫైస్, దట్ వాజ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు గాంధీ. ఎవరు పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు అంటే గాంధీ మాటల్లో చెప్పాలంటే అది క్రీస్తే. మీరు ప్రభాస్ని అడగండి, ఏమని చెప్తాడేమో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎలా ఉండాలో. ఇఫ్ జీసస్ ఈజ్ యువర్ ఐకాన్, ఆయన మీరు చదవాలి. మేబీ మీరు సండే స్కూల్లో అబ్రాహం గురించి చదువుతారు కదా, యోసేపు గురించి చదువుతారు కదా, కానీ జీసస్ క్యారెక్టర్ని ఎంతమంది చదువుతారు? ఎంతమందికి ఆయన ఐకాన్? చాలామంది వాక్యం చదువుతారు ఇక్కడ. వాక్యం చదవని వాళ్ళు, క్రైస్తవేతర విశ్వాసులు కూడా ఇక్కడ ఉన్నారు, ఇతర విశ్వాస సోదరులు మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఐ ఎంకరేజ్ యూ టు రీడ్ దిస్ సత్యవేదం. ఈ సత్యవేదాన్ని చదవండి. ఇందులో మీకు క్రీస్తు దొరుకుతాడు. క్రీస్తుని చదివిన తర్వాత తిరస్కరించండి మీకు ఇష్టం లేకపోతే. ఒకరిని తిరస్కరించాలన్నా, ఒక విషయాన్ని కాదన్నాలన్నా ముందు దాన్ని తెలుసుకోవాలి కదా. మీరు ఒక ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ ఎలా కొంటారు? ఇలా చూసి చాలా పక్కన పెట్టేసి సెలెక్టివ్గా కొంటారు. ఆడవాళ్ళు గార్మెంట్ షాప్కి వెళ్ళి, బట్టల షాప్కి వెళ్ళి ఎలా కొంటారు? పక్కనే ఉంది మనకి. ఒక 100 చీరలు చూసి నో చెప్పిన తర్వాత 101 చీర కొంటాం కదండి. చూడకుండా నో చెప్పరుగా. నేనేమంటున్నానంటే, యేసుని రుచి చూసి అప్పుడు నో చెప్పండి. మీరు నో చెప్పాలంటే యేసును చదవండి, యేసు ఎవరో తెలుసుకోండి. యేసు గురించి యథాతథంగా చెప్పేది ప్రకాష్ అన్న కాదు, ఇంకో పాస్టర్ కాదు, ఇదే ఈ పుస్తకమే. దిస్ ఈజ్ అ బుక్ ఆఫ్ హిస్టరీ. ఇందులో అబద్ధాలు ఉండవు, ఇందులో సత్యమే ఉంటుంది. ఈ మాట సాక్షాత్తు నేనే సత్యం అని చెప్పుకున్న క్రీస్తే చెప్పాడు. నేనే సత్యం అని చెప్పుకున్న క్రీస్తు దీన్ని సత్యం అన్నాడు. ఐ ఎంకరేజ్ యూ టు స్టడీ హిమ్ డీప్లీ. నేను అన్న చెప్తుంటే నాకు సంతోషం వేసింది.
నేను ఆ టైంలో డివినిటీ ఆఫ్ క్రైస్ట్ గురించి చదువుతూ ఉన్నాను అని. క్రైస్ట్ని అన్ని కోణాల్లో చదవండి. ఆయన సోషల్ డైమెన్షన్, ఆయన స్పిరిచువల్ డైమెన్షన్, ఆయన మోరల్ డైమెన్షన్, ఆయన ఇమోషనల్ డైమెన్షన్, ఆయన ఇంటెలెక్చువల్ డైమెన్షన్, ఆయన ఫిజికల్ డైమెన్షన్ చదవండి. కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఆయన చాలా చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడిన మాట, ఆయన నజరేతుకు వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఎంతమంది యూత్కి ఉంది అమ్మ నాన్నకి లోబడ్డం? ఎంతమంది యూత్కి ఇది ఉంది? మనం ఏమనుకుంటాం తెలుసా, మనం యూత్లో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు మనకు ఒక మోటో ఉంటుంది. అదేంటంటే నా ఇష్టం. అమ్మ కూడా మన వాట్సాప్ చూడకూడదు, నాన్న కూడా మన ఫేస్బుక్ చూడకూడదు. వై? నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉంటే చూస్తే తప్పే ఉంది. నువ్వు దాస్తున్నావంటే ఏదో ఉందనే కదా. ఒబీడియన్స్. 30 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గర ఉన్నాడు యేసుక్రీస్తు. అక్కడున్న టెన్స్ మీరు చూస్తే, మనకి గ్రామర్లో కాలాలు ఉంటాయి కదా, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉంటాయి కదా మనకి. ఆయన లోబడి ఉన్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, యేసు 12 ఏళ్ళప్పుడు మాయమైపోయాడు, 30 ఏళ్ళప్పుడు కనపడ్డాడు, ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళాడు? కాశ్మీర్కి వెళ్ళాడా, టిబెట్కి వెళ్ళాడా అని. కాశ్మీర్కి వెళ్ళా, టిబెట్కి వెళ్ళా, తల్లిదండ్రులకు లోబడి ఉండెను. యేసుక్రీస్తు వారు తండ్రి వడ్రంగి. ఆయన చేసిన వస్తువులు ఇంకా నజరేతులో ఉన్నాయి, మీరు వెళ్ళి చూసిరండి కావాలంటే. దే ఆర్ ప్రిజర్వ్డ్, ద బెస్ట్. సో లైఫ్ మొత్తంలో బెస్ట్ పార్ట్ ఏంటి? యూత్ పార్టే కదా. యూత్లో నువ్వు ద బెస్ట్ చేసావంటే నువ్వు చరిత్ర సృష్టిస్తావు. ఒబీడియన్స్లో బ్లెస్సింగ్ ఉంది. ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు నరావతారాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదవండి మీరు. ఆయన మరణమగునంతగా విధేయత చూపించాడు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. మీరు కెరియర్లో పైకి ఎదగాలనుకుంటున్నారా? మీరు ఒక లీడర్ అవ్వాలనుకుంటున్నారా? మీరు ప్రపంచంలో విపరీతంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? యు వాంట్ టు రీచ్ ద హైట్స్, స్కేల్ ద హైట్స్ ఆఫ్ లైఫ్? ఫస్ట్ లెర్న్ ఒబీడియన్స్. విధేయత నేర్చుకోండి, దేవుడు మిమ్మల్ని అలా స్ప్రింగ్ బోర్డ్ లాగా పైకి తీసుకెళ్తాడు. యూనో, ఒబీడియన్స్ ఈజ్ ద స్ప్రింగ్ బోర్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆఫ్ గ్రోయింగ్, ఆఫ్ రీచింగ్ గ్రేటర్ హైట్స్. యేసుక్రీస్తు వారు తన నరావతారంలో మనకు నేర్పించిన గొప్ప పాఠాల్లో ఒకటి విధేయత. మొదట దేవునికి లోబడ్డం, ఆ తర్వాత తల్లిదండ్రులకి లోబడ్డం, ఆ తర్వాత పెద్దలకు, పాస్టర్లకి లోబడ్డం, గురువులకు లోబడ్డం మీకు రావాలి. ఈరోజు సినిమాల కల్చర్ ఎలా ఉందంటే, కొడుకు నాన్న నేర్పిస్తూ ఉంటాడు, నాన్న మీద సెటైర్లు వేస్తుంటాడు, స్టూడెంట్స్ టీచర్ల మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. నా సినిమాలు మిమ్మల్ని పాడు చేస్తాయంటే అదే. ప్లీజ్ అండర్స్టాండ్, దెర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ ఒబీడియన్స్. ఒక దేవుడే దిగి వచ్చి మనుషులకి లోబడ్డాడంటే మీరెంత లోబడాలి ఒకసారి ఆలోచన చేయండి. అండ్ లోబడ్డానికి ఏమన్నా కోల్పోయాడా యేసు ప్రభు? హీ హ్యాస్ రిజన్ యాజ్ లార్డ్, a Lord of the universe. నువ్వు లోబడి చూడు, నిన్నెంత బ్లెస్ చేస్తాడో. ఈ క్రిస్మస్ రోజున నువ్వు ఈ పాఠం నేర్చుకుంటే గొప్ప విషయం అది. నెంబర్ 2, హిజ్ యూజ్ ఆఫ్ టైం. యేసుక్రీస్తు టైంని యూజ్ చేసుకున్న విధానం అద్భుతం. చాలా తక్కువ కాలం జీవించాడు ఈ భూలోకంలో ఆయన, చాలా తక్కువ కాలం. కొన్నిసార్లు ఆయనకి భోజనానికి టైం లేదు. లంచ్ స్కిప్ చేసి తన తండ్రి పనిని చేశాడు, సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఇలా మాట్లాడడం, ఇలా సువార్త చెప్పడమే నా తండ్రి చిత్తము, ఇదే నాకు భోజనం అన్నాడు. పడుకోవడానికి టైం లేదు. ఈ దరి నుంచి ఆ దరికి వెళ్లేలోక ఓడ అమరం పైన అలసిపోయి పడుకున్నాడు. బట్ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలే ఆయన పబ్లిక్ మినిస్ట్రీ చేశాడు. బట్ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన క్వాలిటేటివ్ మినిస్ట్రీ ఈరోజు 2021లో మనం యేసుప్రభుని తలపోసుకుంటూ ఇంతమంది కూర్చున్నాం ఆయన ఆరాధించడానికి. వాట్ ఏ క్వాలిటేటివ్ మినిస్ట్రీ.
వాట్ ఏ క్వాలిటేటివ్ మినిస్ట్రీ. 33.5 సంవత్సరాల తర్వాత YBSCని అడిగితే అంత మినిస్ట్రీ చేశామని చెప్పగలరా? 200 సంవత్సరాల తర్వాత AELC వాళ్ళని అడిగితే అంత మినిస్ట్రీ చేశామని చెప్పగలరా? బట్ జీసస్ 3.5 yearsలో క్వాలిటీ ప్రొడ్యూస్ చేశాడు. యంగ్స్టర్స్, మీ లైఫ్ చాలా ప్రెషస్, మీ టైం చాలా ప్రెషస్. మీరు 24 అవర్స్ని ఎలా గడుపుతున్నారు? ఈజ్ ఇట్ ప్రొడక్టివ్ ఆర్ అన్ప్రొడక్టివ్ ఆర్ ఈవెన్ కౌంటర్ ప్రొడక్టివ్? ఏమన్నా ఫలితం వస్తుందా? మనం ఒక పని చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. దీనివల్ల నాకేమన్నా ఆశీర్వాదమా? నెంబర్ 2, దీనివల్ల ఇతరులకు ఏమైనా ఆశీర్వాదమా? నెంబర్ 3, దీనివల్ల దేవుడికి ఏమైనా, నన్ను సృష్టించిన వాడికి ఏమైనా ఘనత మహిమ ఉంటుందా? ఈ 3టికి ఎస్ రాకపోతే మీరు ఆ పని చేయకూడదు. చూడండి మీ లైఫ్ ఎలా ఉంటుందో. మీరు ఎన్ని టైం వేస్టర్స్, మీ టైం వేస్టర్స్ చాటింగ్, సెల్ ఫోన్, క్రికెట్ కదండి, ఇంకా సోషల్ మీడియాలో మీరు స్పెండ్ చేసే టైం, అదొక పద్మ వ్యూహం. లోపలికి వెళ్ళడమే తెలుసు కానీ బయటికి రావడం రాదు, తెలియదు. వెళ్ళిపోయారంటే మీరు టైము మర్చిపోతారు. మీరు బాగా టైం చూసే టైం ఏంటో తెలుసా? చర్చిలోనే చూస్తారు మీరు ఎక్కువసార్లు వాచ్ సైడ్. కానీ మీరు ఫేస్బుక్లోకి వెళ్తే మీకు టైం తెలియదు. ఏముంటుంది ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో? చెత్త ఉంటుంది. సమంతకి పెటాకులైందా లేదా? ఏమంటే అవసరమా? పవన్ కళ్యాణ్కి నెంబర్ 4 ఎవరు? అవసరమా? నాగ చైతన్యకి నెక్స్ట్ ఎవరు? అవసరమా? నో, అవసరం లేదు మనకి. రాజమౌళి నెక్స్ట్ సినిమా ఏంటి? అవసరమా? చెత్త. చెత్త లోపలికి వెళ్తే ఏమొస్తుందండి బయటికి? కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. చెత్త వేస్తే చెత్తే వస్తుంది బయటికి. ఏం మిగులుతుంది? నీ జీవితం ఏమవుతుంది చివరికి? నువ్వు చెత్తగా చెత్తలో పొల్లాడావనుకో, సోషల్ మీడియాలో చెత్త అయిపోతావు చివరికి. అంతే, ఏం మిగులుతుంది? బట్ జీసస్ తన టైంని ఎంత అద్భుతంగా వాడుకున్నాడు, ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. విత్ ఎ సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, హీ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ హిస్ ఫాదర్. ఆయన టైం విషయంలో చాలా చాలా పంక్చువల్ అండ్ చాలా 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 కాన్షియస్. వాళ్ళ అమ్మ వచ్చింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, అమ్మ నా టైం ఇంకా రాలేదు. ఏంటి దాని అర్థం? ఐ నో వాట్ టు డూ అండ్ వెన్ టు డూ. డోంట్ టెల్ మీ మామ్. ఐ నో వాట్ టు డూ వెన్ టు డూ. నేను ఏ పని ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. డోంట్ బాదర్ మీ. నీకు తెలుసా ఏ పని ఎప్పుడు చేయాలా? ఓ ఫోన్ వచ్చి, బాబాయ్ ఎక్కడా? నువ్వు ఖాళీగా ఉంటే ప్రతి ఒక్కడు నేను తీసుకెళ్ళిపోతాడు ప్రతిదానికి. నువ్వు వాడంటే వెళ్ళిపోతావు, వాడు బాగుపడిపోతాడు, నువ్వు చెడిపోతావు, నీ టైం వేస్ట్ అయిపోద్ది. నీకంటూ ఒక అజెండా లేనప్పుడు వాడి అజెండానే నీ అజెండా అవుతుంది. ఎందుకని చాలామంది యూత్ బైక్ సైలెన్సర్ తీసుకొని పరిగెడతా ఉంటారు? ఎందుకని జెండాలు వేసుకొని పరిగెడిపోతూ ఉంటారు? వాళ్ళకి అజెండా లేదు. అందుకే రాజకీయ నాయకుల అజెండానే వాళ్ళ అజెండా. 100 మంది బైక్ ర్యాలీ చేస్తే ఎంతమందికి ఆ రాజకీయ నాయకులు రేపొద్దున రాజకీయ భిక్ష పెడతారు? ఎయిమ్లెస్గా ఉన్నాం మనం, ఎయిమ్లెస్. బట్ లుక్ ఎట్ జీసస్, ద థర్డ్ పాయింట్, a sense of identity. చాలామంది అవతార పురుషుల్ని మీరు చదవండి, వాళ్ళని చదవండి మీరు. వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు తాము ఎవరో ఫీల్ అయ్యారు. గౌతమ బుద్ధుడు, బుద్ధ అంటే ఏంటండి? బుద్ధ, చాలామంది అంబేద్కర్ వాదులు ఉన్నారు కదా, వినండి. బుద్ధ అంటే ఏంటి? హిందీలో బుద్ధు అంటే ముద్దోడా అని అర్థం.
మరి బుద్ధ అంటే వెలిగింపబడినవాడు, ఎన్లైటెండ్ వన్. బుద్ధుడు అసలు పేరేంటి? సిద్ధార్థుడు, గౌతముడు కదండి. ఈ గౌతముడికి సిద్ధార్థుడికి ఎప్పుడు వెలిగింది? బోధి చెట్టు కింద కూర్చున్నాక అని మీరు చెప్తారు, కానీ నేనేం చెప్తానంటే పెళ్ళయ్యాక అని చెప్తాను. చాలామందికి పెళ్ళయ్యాకే జ్ఞానోదయం అవుతుంది. పెళ్ళయి పిల్లలు పుట్టాక బుద్ధుడికి జ్ఞానోదయం అయింది, అప్పుడు తెలుసుకున్నాడు తానెవరో. బట్ యేసుక్రీస్తు వారు 12 ఏళ్ళప్పుడు నా తండ్రి పని మీద నేనున్నానని మీరు ఎరుగురా అన్నాడు తల్లిని. హీ న్యూ వెరీ వెల్ హూ హీ వాస్. ఆయన ఎవరో ఆయనకు బాగా తెలుసు. అయ్యా యూత్ మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మ యూత్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెవరో మీకు తెలుసా? సమంత గురించి తెలిసినంత మీ గురించి మీకు తెలుసా? తెలుసా మీకు? దట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు వారికి తానెవరో ఆయనకు బాగా తెలుసు. ఆయన అన్నాడు ఒక సందర్భంలో, వెళ్ళి లేఖనాలు వెతుక్కోండి, అందులో జీవం ఉందని మీరు అంటారు కదా, అందులో నా గురించి ఉంది చూసుకోండి అన్నాడు. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోవడానికి, నెంబర్ 2 మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి దీన్ని చదివారా? హూ యామ్ ఐ? జాకీ చాన్ సినిమా తీశాడు, బట్ ఆన్సర్ ఇవ్వలా. హూ యామ్ ఐ కనుక్కోవడానికి దీన్ని ఎప్పుడైనా చదివారా? నువ్వెవరో. ఇది అద్భుతమైన విషయాలు చెప్తుంది నీ గురించి. మీరు 139వ దావీదు కీర్తన చదివితే బైబిల్ చెప్తుంది మీకు, నువ్వు ఒక అద్భుతం. నువ్వు పరీక్షల్లో ఓడిపోయినా, నువ్వు ప్రేమలో ఓడిపోయినా, నువ్వు ఒక అద్భుతం, నువ్వు ఒక విచిత్రం. నిన్ను సృష్టించిన విధం చూస్తే భయమో ఆశ్చర్యం కలుగుతాయి. నువ్వు ఒక ఆశ్చర్యం. యు ఆర్ సో యూనిక్. మీరు ఎప్పుడైనా చూసుకున్నారా మీ ఫింగర్ ప్రింట్స్ మీ అమ్మకి మీ నాన్నకి మ్యాచ్ అవ్వవు? మీ అమ్మ ఆధార్ కార్డు మీరు వాడుకోవడానికి కుదరదు. మీ ఐరిస్ ఎప్పుడైనా చూసుకున్నారా? యు ఆర్ సో యూనిక్. కానీ మీరేం చేస్తున్నారు? వాడిని వీడిని కాపీ కొడుతున్నారు. యూట్యూబ్లో కాపీ కొడతారు, సినిమాల్లో కాపీ కొడతారు, ఇంకెక్కడో కాపీ కొడతారు. వాడు పోనీటైల్ వేసుకుంటే మీరు పోనీటైల్ వేసుకుంటారు. వాడు ఇదంతా ఘాట్లు పెట్టుకుంటే మీరు కూడా ఘాట్లు పెట్టుకుంటారు. వాడు ప్యాంటు చించుకుంటే మీరు కూడా ప్యాంటు చించుకుంటారు. బికాస్ యూ డోంట్ నో హూ యు ఆర్. బట్ జీసస్ న్యూ హూ హీ వాస్. బుద్ధుడు చచ్చిపోయేటప్పుడు ఆయన చుట్టూ చేరారంట శిష్యులు. అయ్యా నువ్వెవరు? నిన్ను గుర్తుపెట్టుకోవాలి మేము. ఏం చేయాలి నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే? బడుద్దాయిలారా నన్ను గుర్తుపెట్టుకోక్కర్లేదు, నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి చాలు అన్నాడు. బట్ జీసస్ వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు? ఆయన ఒక రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తులు చెల్లించి, నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు మీకు ప్రతిదినం జ్ఞాపకం ఉన్నంతకాలం మీరెవరో మీకు అర్థమవుతుంది. ఒక రొట్టె విరిచేటప్పుడే కాదు, మనం మతిమరుపు గాళ్ళమని ఆ రొట్టె పెట్టాడు ఆయన. His sense of identity is so clear. ప్రభువుని ఎరిగితే ఆయన సృష్టించిన మీరు మిమ్మల్ని ఎవరో మీరు ఎరుగుతారు. అదే సీక్రెట్. మిమ్మల్ని ఎవరో మీరు ఇప్పుడే తెలుసుకుంటే బాల్య దినములందే, మీ యవ్వనంలోనే మీ పొటెన్షియల్ ఏంటో మీకు అర్థమవుతుంది. దెన్ యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్. యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. You can bless this country, you can bless your family, you can bless the Lord. His sense of purpose, fourthly. ఆయనకు ఒక పర్పస్ ఉంది. మనం చాలాసార్లు చెప్తా ఉంటారు మనకి కారణ జన్ములు అని. కానీ ఆయన పర్పస్, ఆయన ఏదో తన భార్య అడవులకు వెళ్ళిపోతే తెచ్చుకోవడానికి వెళ్ళలేదు. తన భార్యను ఎవరో ఎత్తుకెళ్ళిపోతే తెచ్చుకోవడానికి వెళ్ళలేదు ఆయన. లేకపోతే వేరే వాళ్ళ భార్యల్ని ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్ళలేదు ఆయన. ఆయన ఒక రాక్షసుని చంపడానికి రాలేదు ఆయన. ఒక దుర్మార్గుడిని చంపితే ఇంకో దుర్మార్గుడు పుడతాడు, మళ్ళీ వాడిని చంపడానికి ఇంకో దేవుడు పుట్టాలి. దేవుడు పుడతానే ఉంటాడు, దుర్మార్గులు పుడతానే ఉంటారు. ఇది ఎప్పటికీ అవదు, ఈ సినిమా అవదు.
సంభవామి యుగే యుగే, భగవద్గీత చెప్పేసింది. ఇది యుగాలు జరుగుతూనే ఉంటుంది. త్రేతాయుగం పోతే మళ్ళీ త్రేతాయుగం వస్తుంది, ద్వాపర యుగం పోతే మళ్ళీ ద్వాపర యుగం వస్తుంది, కలియుగం పోతే మళ్ళీ కలియుగం వస్తుంది. కానీ ఈయన ఒక్కసారే పుట్టాడు, ఒక్క యుగంలోనే పుట్టాడు. చెడ్డవాడిని చంపడానికి రాలేదు, చెడును చంపడానికి వచ్చాడు. ప్రతి గుండెల్లో దోబూచులాడుతున్న చెడును చంపడానికి వచ్చాడు. చెడ్డవాడిని శిక్షించడానికి రాలేదు, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళగా మార్చడానికి వచ్చాడు. ఒక్కసారే వచ్చాడు, ఒక్క పరిష్కారాన్ని తీసుకొచ్చాడు, శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ యుగంలో ఆయన మళ్ళీ పుట్టక్కర్లేదు. అందుకని ఆయన యుగయుగములకు స్తోత్రార్హుడై ఉన్నాడు, యుగయుగములకు దేవుడు. ఆయన కాలానికి బందీ అయిన అవతారం కాదు. బట్ హీ న్యూ వాట్ ఫర్ హీ కేమ్. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, కానీ ఆయన ఎందుకు వచ్చాడో కూడా ఆయనకు తెలుసు. ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలుసా? డీనో, నీ తల్లి గర్భంలో నువ్వు రూపించక మునిపే నిన్ను ఒక పర్పస్తో దేవుడు చేశాడని నీకు తెలుసా? ఇక్కడ కూర్చున్న ఎవరు కూడా, వింటున్న ఎవరు కూడా యాక్సిడెంటల్గా పుట్టిన వాళ్ళు కాదని మీకు తెలుసా? Jesus was not an accident, and you are not an accident. He came with a purpose, to fill purpose or to give a sense of purpose in everybody's life. That was his purpose. ఆయన గెత్సెమనేలో తండ్రి కళ్ళల్లోకి చూసి ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన, నువ్వు ఈ భూమి మీద నాకు అప్పగించిన పనిని నేను ముగించాను, నిన్ను మహింపరిచాను. He knew his job on the planet Earth. Do you know your job on the face of earth? కొంతమంది చదువుకొని ఉండొచ్చు, కొంతమంది చదువుకొని ఉండకపోవచ్చు, కొంతమంది చదువుతూ ఉండొచ్చు. ఎదురింటోడు డాక్టర్ అయ్యాడని నువ్వు డాక్టర్ అయ్యావా? పక్కింటోడు ఇంజనీర్ అయ్యాడని నువ్వు ఇంజనీర్ అయ్యావా? ఏది కాకపోతే మాస్టర్ మైండ్లో చేరి సీఏ అయ్యావా? సీఏ కూడా కాకపోతే ఇంకేదో అవ్వాలనుకొని కంపెనీ సెక్రటరీ అవ్వాలనుకొని పర్సనల్ సెక్రటరీ అయిపోయావా? ఐ డోంట్ నో. కానీ ఒకటి చెప్తాను వినండి, నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తే నీకు ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఉంటుంది. ఆయన వేరే పని ఎందుకు చేయలేదు? ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి, ఒక్క పుస్తకం కూడా ఆయన రాయలేదు. రాయలేకన ఆయన, చదువు రాకన ఆయనకి పండితులు ఆయన చూసి ఈయనకి ఇంత పాండిత్యం ఎక్కడిది అని ఆశ్చర్యపడ్డారు. ఆయనకి పాండిత్యం ఉంది. హీ వాజ్ ఎ స్కాలర్ అండ్ హీ వాజ్ అన్ ఇంటలెక్చువల్, హీ వాజ్ ఎ జీనియస్. చాలాసార్లు జీనియస్ స్కాలర్ ఇద్దరు కలిసి ఉండరు ఒక వ్యక్తిలో. ఆయనకి లేఖనాలంటే ఔపోసన పట్టాడు. అదే సమయంలో ఆయనకి ఒరిజినల్గా ఉన్న జ్ఞానం, సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడని చెప్పుకున్నాడు. ఈ రోజుకి ఆయన మాటలో ఒక్కొక్క మాట ఒక్కొక్క పిహెచ్డి చేయొచ్చు. ఆయనకి తెలుసు ఆయన ఏం చేయాలో. ఎప్పుడైతే మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు అర్థమవుతుందో, మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు అర్థమవుతుందో, మనం ఏం చదవాలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు అర్థమవుతుందో, మనం ఎక్కడ సెటిల్ అవ్వాలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు అర్థమవుతుందో, మనం పనికి మాలిన పనులన్నీ మానేసి కేవలం ఆ పనే చేస్తాము. మనం దేశానికి, ఇంటికి ఆశీర్వాదం అవుతాం. మనకు ఒక ఆత్మతృప్తి దొరుకుతుంది, మనల్ని సృష్టించిన వాడికి మహిమ దొరుకుతుంది. యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు పంపావో ఆ పని చేసి దాన్ని ముగించి నీకు మహిమ తీసుకొచ్చాను. సెన్స్ ఆఫ్ పర్పస్. ఈరోజు మన జీవితాలు గాడి లేకుండా తిరగడానికి, గుడ్డెద్దు చందంగా, చేలోబడ్డ చందంగా ఉండడానికి. ఈవెన్ పెద్దలు కూడా టీవీ ముందు ఎంత టైం స్పెండ్ చేస్తారు? మీరు కానీ మీ జీవిత పరమార్థం ఏంటో, పర్పస్ ఏంటో మీకు అర్థమైతే ఎవ్రీ మినిట్ని మీరు వాడుకుంటారు మై ఫ్రెండ్స్, ఎవ్రీ మినిట్. యేసుప్రభుకు తెలుసు తాను ఎందుకు వచ్చాడో, ఎంత తొందరగా వెళ్ళిపోతాడో. అందుకనే ప్రతి దినాన్ని, ప్రతి గంటని, ప్రతి క్షణాన్ని ఆయన దేవుడిని మహింపరచడానికి వాడుకున్నాడు. మీరు వాడుకోగలరా?
చర్చికి రావడం కాదు యూత్, ఆయన ఆరాధించడం కాదు, ఆయన ఐకాన్గా చేసుకోవాలి, ఆయన ఇమిటేట్ చేయాలి, ఆయనలా జీవించాలి. ఎప్పుడైతే ఆయనలా మీరు జీవిస్తారో మీరు ఒరిజినల్స్గా తయారవుతారు. ఎప్పుడైతే ఆయన కాకుండా మీకు ఐకాన్ కాకుండా పోతాడో, ఎవడో ఒకడు ఐకాన్ అవుతాడు, మీరు డూప్లికేట్స్గా మారిపోతారు. ఇఫ్ యూ వాంట్ టు బీ వాట్ యు ఆర్ అండ్ హూ యు ఆర్, యు మస్ట్ కీప్ జీసస్ బిఫోర్ యువర్ ఐస్ యాజ్ యువర్ ఐకాన్. ఆయన్ని ఆరాధించాలి, ఆయన ప్రభుత్వం కిందకి రావాలి, ఆయన్ని మీ మాస్టర్గా చేసుకోవాలి, ఆయన్ని మీ జీవిత రథసారథిగా చేసుకోవాలి. హీ షుడ్ బి యువర్ గైడ్, యువర్ ఫ్రెండ్. యేసుప్రభు వచ్చింది అందుకే. ఎప్పుడైతే దేవుడు మనకు తెలియకుండా పోయాడో పాపం వల్ల, మనం ఎవరమో మనకు తెలియకుండా పోయాం. మనం ఎవరో మనకు అర్థం కాలేదో, జీవితం ఏంటో మనకు అర్థం కాలేదు, ప్రపంచం ఏంటో మనకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఎందుకు దిగి వచ్చారంటే, మళ్ళీ ఆ పోయిన మహిమను, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మహిమాన్వితంగా దేవుడు నిన్ను చేశాడు. ఇందాక పాస్టర్ గారు అన్నారు, మహిమ మట్టిని తాకింది. కానీ మీకో మాట చెప్పనా, మట్టిని తీసుకొని నిన్ను మహిమాన్వితంగా చేశాడు ఆయన. పాపం ఆ మహిమను పోగొట్టింది. మళ్ళీ ఆ మహిమను నీకు కట్టబెట్టడానికి ఆయన ఆ మహిమను విడిచి కిందకు వచ్చాడు, నిన్ను ఆ స్థాయికి ఎత్తడానికి. ఇంతకంటే గిఫ్ట్ ఉంటుందా? ఇంతకంటే ప్రేమ ఉంటుందా? ఇంతకంటే నిస్వార్థత ఉంటుందా? ఇలాంటి దేవుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఇలాంటి స్నేహితుడు ఎక్కడైనా దొరుకుతాడా? తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. నువ్వు సిలువలో రక్తం కార్చడం వల్ల మేము ఎవరి పోలికను పోగొట్టుకున్నామో, దేనివల్ల పోగొట్టుకున్నామో, ఆ పాపాన్ని దునుమాడడానికి, పాపిని రక్షించడానికి, మళ్ళీ మేము పోగొట్టుకున్న నీ స్వరూపాన్ని తిరిగి మాకు కట్టబెట్టడానికి, నీ పోలిక మాకు ఇవ్వడానికి మా పోలికగా మారిపోయావు. ఆ ఫస్ట్ క్రిస్మస్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా జీవితాంతం మీకు మేము రుణపడిపోయాం. శాశ్వత కాలం, నిత్య జీవితంలో కూడా మీకు మేము రుణపడిపోయాం. నిన్ను ఎరిగే కొలది మమ్మల్ని మేము తెలుసుకోవడానికి, మేము ఎందుకు బ్రతుకుతున్నామో మా పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి, మాకు మీరు ఇచ్చిన జీవితాన్ని అప్పుడప్పుడు క్రిస్మస్ టైంలో కాకుండా 24/7 ఎవ్రీ మూమెంట్ నీ యొక్క కాన్షియస్నెస్లో ఒక సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీతో, ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ తోటి నీలాగా నిన్ను ఇమిటేట్ చేస్తూ, ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం చేసుకుంటూ మేము జీవించడానికి మా కృపనివ్వండి. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఈ యూత్ అనేటువంటి దశను నిన్ను బ్లెస్ చేయడానికి, ఆరాధించడానికి, ఇతరుల్ని బ్లెస్ చేయడానికి, ఆశీర్వదించడానికి, మా ఆత్మతృప్తి కోసం మేము వాడడానికి కృప చూపించండి. నిన్ను నువ్వే సిలువ పైన ఇచ్చి వేసుకున్నావు. మొదటి క్రిస్మస్ నాడు మాకు ఒక గిఫ్ట్గా ఇచ్చి వేసుకున్నావు. తిరిగి మమ్మల్ని మీకు గిఫ్ట్గా ఇచ్చి వేసుకోవడానికి, బికాస్ వీఆర్ మోర్ ప్రెషస్ దెన్ గోల్డ్ అండ్ సిల్వర్. బంగారం కంటే, వెండి కంటే, సాంబ్రాణి కంటే, బోలం కంటే, మాయర్ కంటే మేము విలువైన వాళ్ళం కనుక, మా కోసం చనిపోయేంత, నువ్వు ప్రాణం పెట్టేంత విలువైన వాళ్ళం కనుక మమ్మల్ని మేమే నీకు ఇచ్చి వేసుకోవడం సరి అయిన నైవేద్యం, సరి అయిన ఆరాధన, సరి అయిన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ని మా జీవితాల్లో మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలండును గాక. ఆమేన్.